హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే గోంగూర పచ్చడి అనమాట. మనం ఒక్క చుక్క కూడా ఆయిల్ లేకుండా గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇది విలేజ్ స్టైల్లో. సో ఫ్రెండ్స్, అది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక 10 రూపీస్ అలా గోంగూర తీసుకున్నాను. సో అదంతా మొత్తం తీసేసిన తర్వాత ఆకులన్నీ సపరేట్ చేసి నీట్గా కడగాలండి దాన్ని. సో ఒక 2-3 సార్లు కడిగాను. దీంట్లోకి వచ్చేసి మనం ఏంటి అంటే ఎండుమిరపకాయలు వేస్తున్నాం అనమాట. ఒకవేళ మీరు కారం పొడి ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే వెల్లుల్లి రెబ్బలు, ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏముండదండి మనకి. ఇంకొకటి సాల్ట్ ఉంటుంది అంతే. సో వీటి ఏంటిదంటే మనం ఆయిల్ లేకుండా జస్ట్ మనం డ్రై రోస్ట్ చేయాలన్నమాట మిరపకాయలని. సో చూడండి, ఇక్కడైతే నేను ప్యాన్ పెట్టాను ఫ్రెండ్స్. దాంట్లో అది కొంచెం హీట్ అయిన తర్వాత మిరపకాయలను యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం మనకి తడి ఆరిపోయే వరకు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు మీ తినే కారాన్ని బట్టి మిరపకాయలు వేసుకోండి. సో ఇవి మీకు ఎక్కువ అనిపించవచ్చు. నేనైతే కారం పొడి కొంచెం తీస్తాను అనమాట, తీసి పక్కన పెడతాను. సో ఇదే ప్యాన్లో ఏంటంటే అవి తీసేసిన తర్వాత మనం గోంగూర యాడ్ చేస్తున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, నేనైతే ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు. సో కడిగిన గోంగూరని అలాగే వేసాను. సో దీన్ని ఏంటంటే కలుపుతూ మనం కుక్ చేయాలన్నమాట. కుక్ అవుతుంది ఈజీగా మనకి. ఒక 5 నిమిషాలలో నుండి 6 నిమిషాల మధ్యలో మనకి ఇది చాలా బాగా కుక్ అయిపోతుందన్నమాట. సో ఇదైతే చాలా వరకు మనకి ఏంటంటే విలేజ్లో చేస్తూ ఉంటారు ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది 2-3 నిమిషాల తర్వాత ఇలా అయ్యిందనమాట మనకి. సో మీకు చూపించడానికైనా నేను ఇలా మొత్తం కంప్లీట్గా చూపిస్తున్నాను ఆ ప్రాసెస్. ఎక్కడ అయితే మనం ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఆయిల్ యూజ్ చేయకుండానే మొత్తం అయితే మనం గోంగూర పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, చూసారు కదా, అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి అదే వాటర్లో మనకి గోంగూర అనేది ఉడికిపోతుంది అనమాట. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది రైస్ అంటే అయితే సూపర్గా ఉంటుంది. మనం అన్నంతో పాటు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది 5 మినిట్స్ తర్వాత అనుకోండి ఇలా వచ్చింది అంటే మనకి ఇది కుక్ అయిపోయిందనమాట. దీన్ని స్టవ్ ఆర్పేద్దాం. ఇవి ఏంటంటే మనకు 2 కూల్ కావాలన్నమాట, మిరపకాయలను గోంగూర. సో ఇది కూల్ అయిపోయినాయి కదా, నేనైతే మిక్సీ జార్లో వేసాను. సో ఫస్ట్ ఇది మనం ఇలాగే పట్టేద్దాం, దీంట్లో సాల్ట్ కానీ వెల్లుల్లి రెబ్బలు కానీ వేయకుండా. సో ఇలా ఒక 2 నిమిషాలు పట్టిన తర్వాత దానికి సరిపడినంత సాల్ట్ వేయండి. ఎందుకంటే మనం పచ్చడిలో వేస్తాం కాబట్టి కొంచెం తక్కువనే పడుతుంది అది సాల్ట్. సో చూసి సాల్ట్ వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఇది మెదిగింది మొత్తం. ఇప్పుడు నేను వెల్లుల్లి రెబ్బలు వేసి దీన్ని మిక్సీ పెడతాను. ఇక్కడ మీరు ఏంటంటే కారం ఎక్కువైంది అనుకుంటే తీసేయండి, తీసేసి పక్కన పెట్టుకోండి. మొత్తం కారం తీసేసుకోండి, పక్కన పెట్టేసి అదే ఖాళీ జార్లో వేయండి. లేదు కారం కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు దాంట్లోనే మీరు గోంగూర యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అదే చెప్పడానికని ఇంతసేపు పెట్టాను ఆ వీడియో అక్కడ నేను. సో కలుపుకొని చూసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ డౌట్ ఉంది కారం పొడి ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు మొత్తం దాన్ని ఒక వేరే బౌల్లోకి తీసేసుకొని జస్ట్ గోంగూర మాత్రమే మిక్సీ చేసుకోండి. తర్వాత కొద్దిగా కారం పొడి కలుపుతూ మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. సో ఇది నేను మిక్సీ బట్టి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఇలాగనమాట. సో మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని డిష్ అవుట్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇంతే. ఇంకా మీరు ఒకవేళ తాలింపు పెట్టాలి అనుకుంటే మాత్రం మనం రెగ్యులర్గా మనం తాలింపు పెడతాం కదా, అలా పెట్టుకోవచ్చు. మనం పప్పుకు పెడతామే పోపు, అలా పెట్టుకోవచ్చు. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవచ్చు అనమాట. సో చూసారా, నేనైతే ఇది ఇలాగే చేస్తారు, ఇది ఇలాగే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది తిని చూడండి, ఒకసారి ట్రై చేయండి. వీడియో చివరి వరకు చూసారు కదా, మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.